అనుకున్నట్టుగానే మన నాగబాబు గారు ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారు యాజ్ ఇట్ ఈజ్గా రెండో పార్ట్ చేశారు. మరి దానికి సంబంధించి రెండో పార్ట్ మనం కూడా చెయ్యాలి. కాబట్టి ఎందుకంటే ఒక అబద్ధాన్ని నిజమని ప్రచారం చేసి 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 దాన్నే అంటే అబద్ధాన్ని కూడా ఒక 10 సార్లు చెప్పి దాన్ని నిజమని నమ్మించే కార్యక్రమం వీళ్ళకి అలవాటు అయిపోయింది, పరిపాటు అయిపోయింది. కాబట్టి మనం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడి దాన్ని ఖండించాలి. ఖండించడమే కాకుండా ఆధారాలతో సహా వీళ్ళు మాట్లాడే అబద్ధాలను తిప్పికొట్టాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ప్రజా జీవితంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ప్రజలకు సంబంధించిన జీవన విధానాలను ఎలా పెంపొందించాలి, వాళ్ళ యొక్క జీవితాలలో అంటే అది పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరికి సంబంధించిన సంక్షేమం కావచ్చు, వీటిల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అప్పులు లేకుండా అనేది నిర్ణయించకుండా వీళ్ళు కేవలం ఒక విషయాన్ని పట్టుకొని దాన్నే రిపీటెడ్గా అంటే ఒక మతానికి సంబంధించిన పెద్ద సెట్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక అబద్ధం చెప్పినప్పుడు అట్లీస్ట్ ఇప్పటికైనా మేము అబద్ధం చెప్పామని చెప్పకపోయినా ఓకే, మేము చెప్పిన దాంట్లో లోపం ఉండొచ్చు, మేము అలా అనట్లేదు, మేము ప్రతిపక్షాలను మతానికి సంబంధించి రాజకీయం చేయట్లేదు అని అనకుండా ఇంకా కూడా ఒక వ్యక్తినో లేకపోతే ఒక పార్టీనో వీళ్ళు రాజకీయంగా ఒక మతాన్ని పులుముదామని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. సో పబ్లిక్ ఇష్యూస్ చాలా బయట నడుస్తున్నా సరే ప్రభుత్వం ఎందుకు వీటిల మీద ప్రెస్ మీట్లు పెడుతుంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడట్లేదు ఎమ్మెల్సీ గారు, ప్రభుత్వం కానీ. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచిన సుంకాల గురించి మాట్లాడట్లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలకు రావాల్సిన కనీస మద్దతు ధర ఎంఎస్పి, మినిమం సెల్లింగ్ ప్రైస్, దీని గురించి మాట్లాడట్లేదు. వై? సో ఐ హ్యావ్ దిస్ కన్సర్న్. వీటి గురించి మాట్లాడకుండా కేవలం తిరుపతి లడ్డూను పట్టుకుని ఎందుకు ఊగిసలాడుతున్నారు వీళ్ళు? ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళ అన్నదమ్ములందరూ వీళ్ళు ఎందుకు ఊగిసలాడుతున్నారు అంటే అబద్ధం చెప్పారు. ఆ అబద్ధాన్ని నిజం చేయటానికి లేదా ఆ సిట్ నుంచి వచ్చిన ఆ రిపోర్ట్ రాగానే మొత్తం బ్లాస్ట్ అయిపోయి పెద్ద సెట్ బ్యాక్, మేజర్ సెట్ బ్యాక్ ఎదుర్కొని దాన్ని ఇంకా కూడా మసిపూసి మారేడికాయ చేద్దాం అనుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ వీడియోల ఎపిసోడ్లో. బట్ నిజాన్ని చెప్పడానికి మనం ఉన్నాం. అబద్ధాలు బయటకు వచ్చినప్పుడు ఈ నిజాలని మీ ముందుకు తీసుకురావటమే మా ముందున్న లక్ష్యం. కాబట్టి వీ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ నాగబాబు అగైన్. చూద్దాం. ఇతను మళ్ళీ ఒక వీడియో చేశాడు దానికి సంబంధించి. ఇక్కడ చెప్పండి గోల్. అందరికీ నమస్కారం. నేను మీ నాగబాబుని. చెప్పండి. నిన్న ఒక ఇన్నింగ్స్ ఆడుకున్నాం కదా. నిన్ను ఆడుకోవాలి, నిన్ను అందరూ ఆడుకున్నారు. ఒక్కసారి మన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే నువ్వు వేరే వాళ్ళు ఆడుకున్నావా, మొత్తం ప్రపంచం అంతా నిన్ను బ్యాటింగ్ ఆడుకుందా తెలుస్తుంది. ఇది హిందూ ద్రోహి వైసీపీతో మనం ఆడుకునే సెకండ్ ఇన్నింగ్స్. ఇదిగో ఈ ముదర మాటలు ఎందుకు మనకి? నాగబాబు గారు, ఎందుకు మనం ఎలక్షన్లో పోటీ చేస్తే మన బతుకులకు మనం కనీసం డిపాజిట్లు తెచ్చుకునే అవకాశం కూడా లేదు మనకి. మన తమ్ములం గారేమో వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే గెలిచే అవకాశమే లేదు. మన బతుకులకు మనం మళ్ళీ వేరే వాళ్ళని మళ్ళీ డిగ్రేడ్ చేసి మాట్లాడతాం. సెకండ్ ఇన్నింగ్స్ ఆడుకున్నాం కదా అంట. మన ఎబిలిటీకి, మన సత్తాకి, మనం మాట్లాడే మాటలకి ఏమన్నా కంపారిజన్ ఉందా నాగబాబు గారు? లేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో కొట్టించుకున్న వాళ్ళమే మనం. అప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారితో తన్నించుకున్నారు మా నాన్నగారు. ఎలక్షన్లో ఓడిపోయి తన్నించుకోవడం మళ్ళీ ఏదో అనుకుంటారు మీరు. 2014 జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మొత్తం అంతా కూటమిలాగా మళ్ళీ 3 పార్టీలు ఫామ్ అయితే కానీ మనం గెలవలేకపోయాం. దాంట్లో ఎట్టాగో పోటీ చేయాలి. 19లో మళ్ళీ కొట్టించుకున్నాం. ఇండివిజువల్గా చూసుకుంటే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కొట్టించుకున్నాం, 2019లో జగన్మోహన్ రెడ్డి గారితో కొట్టించుకున్నాం, 24లో మళ్ళీ దేక్కుంటూ పాకుండా వీళ్ళందరితో పొత్తులు పెట్టుకోకపోతే కానీ మనకి ఈ అంటే అట్లీస్ట్ గెలుచాము అనే ఒక పేరు వచ్చే పరిస్థితి లేని కెపాసిటీ మనది. మనకెందుకు ఈ ముదర మాటలు? ఎందుకు అంటున్నా? హిందూ ద్రోహి వీళ్ళ బతుకులకి వీళ్ళు ఏనాడైనా మత రాజకీయాలు చేయకుండా ఉన్నారా అండి?
మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటాడు హిందూ ద్రోహి అంటాడు, మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటాడు సనాతన ధర్మం అంటాడు, మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటాడు నేను హిందువుని అంటాడు. మరి నాస్తికుడు ఏమైపోయాడో అసలు ఈ ఫ్యామిలీ ఏందో ఇదే ఈ కుటుంబం. సరే ఓకే ముందుకెళ్దాము. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మతాల ప్రస్తావనని ఎత్తుకోవటమే హిందూ ద్రోహి అంట. ఎవరు ద్రోహులు? మొత్తం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్న మీ తమ్ముడు హిందూ ద్రోహి. నాగబాబు గారు మీ తమ్ముడు హిందూ ద్రోహి, కోట్లాది మంది మనోభావాలతో ఆడుకుంటున్న మీ తమ్ముడు హిందూ ద్రోహి. లేస్తే సనాతన ధర్మం అని అన్ని మతస్థుల్ని పెళ్లి చేసుకున్న మీ తమ్ముడు కదా హిందూ ద్రోహి. పిల్లలకి ఏ పేర్లు పెట్టుకున్నాం మనం? ఎందుకు పిల్లల గురించి మాట్లాడాల్సి వస్తుంది ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? పిల్లలను కూడా తిరుమల తిరుపతి రాజకీయానికి వాడుకోవాలా మనం? రాజకీయాలని ఒక అధపాతాలనికి తీసుకెళ్ళిపోయిన కుటుంబం మీది. సినిమా ఇండస్ట్రీని ఎట్టకు తీసుకెళ్ళిపోయారు. సినిమా ఇండస్ట్రీ ఎట్టాగో ఒక మాఫియా కింద కవరప్ చేసేశారు. పాపం ఆ బాబు మహేష్ బాబు ఆ ప్రభాస్ ఇలాంటి వాళ్ళు పాపం ఇండివిజువల్గా కొట్టి ఆ హిట్లు కొట్టుకొని ఇట్లా చేశారు కాబట్టి వాళ్ళ స్థాయికి వెళ్ళారు. మన మాఫియాకి దడవకుండా తగ్గకుండా బెదరకుండా అదరకుండా ఆ నందమూరి తారక రామారావు మనవడు బాలకృష్ణ వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ తారక్ వీళ్ళందరూ కూడా సొంతగా ఎదిగారు. అంటే ఒక స్థాయి వచ్చేసింది కాబట్టి మనమేం ఓడబడలేం కాబట్టి వాళ్ళది మనం చల్లబడ్డంగా. లేకపోతే మన మాఫియాకి తట్టుకుంటారేంటి ఎవరన్నా? అదే కదా ఇప్పుడు అదే రాజకీయాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం మనం. అదే పెంటనే రాజకీయాల్లో మాఫియా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కడు సినిమా ప్రేక్షకుడిలాగా ఆలోచిస్తారు అనుకోవద్దు. మీ కుటుంబానికి చెప్తున్నా నేను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫ్యాండమ్తో ఉండే సైకోల్లాగా ఆలోచిస్తారని దయచేసి అనుకోవద్దు. ఈ పాటికే మీరు చేస్తున్న తప్పుల్ని తెలుసుకోవాలి. అంతేగాని ఇట్లా బురద జల్లటం, ఎదుటి పార్టీని మతం పేరుతో దూషించటం, మతం పేరు పెట్టి కార్నర్ చేద్దామని చూడటం ఛీ బతుకులా మీయే. మనం చిన్నప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అనే కథలు వినేవాళ్ళం. కొందరు సిద్ధులు నీళ్లలోంచి నూనె తీశారని దాంతో దీపాలు వెలిగించారనంటే ఈ కథలు మాత్రం బాగా చెప్తారు బ్రదర్స్. కానీ మన జగన్ బాబు అనుకో పాలు వెన్న లేకుండా నెయ్యి తీశాక అవన్నీ నమ్మక తప్పట్లేదు. అసలు నేతిలో జగన్ బాబు ఎండుకో పాలు వెన్న లేకుండా నెయ్యి తీశాడని చెప్పని యాజ్ ఇట్ ఈజ్గా బ్లంట్గా అబద్ధాలు. ఎస్ఐటి రిపోర్ట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, అయినా అబద్ధాలే. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాగబాబుకు ఓపెన్ ఛాలెంజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్కడి పేరైనా ఎస్ఐటి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఉందా? కొన్నిదల నాగబాబు గారు ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. మళ్ళీ ఇంగ్లీష్ ఓకే. కొన్నిదల నాగబాబు గారు మీకు ఓపెన్గా నేను వేస్తున్న ఒక ఛాలెంజు. మీరు దయచేసి ఈ సిట్ రిపోర్ట్లో మీరు ఎట్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో అని మీరు ఎలా చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి నెయ్యి చేపించాడా అని చెప్పని నేను అనలేదని మీ తమ్ముడే అంటాడు. ముందు మీ అన్నదమ్ములు ఇద్దరు ఎదురు ముదురు కూర్చొని ఒక మాటకు రండి, ఒక లైన్కు రండి. ఓసారి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటాడు మీ తమ్ముడు, రెండోసారి సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేనన్నానా అంటాడు, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంటారు. ఏంటిది? ఒక లైన్ అట్లీస్ట్ ఒక మాట అనుకోండి రాదు బాబా. మీరు మీ తమ్ములం గారు ఓ మాట అనుకోండి. ఆయనేమో నేను అనలేదు జగన్మోహన్ రెడ్డి, మీరేమో జగన్మోహన్ రెడ్డి అనుకో అంటున్నారు. ఇదేం పార్టీ సార్? అసలు ఇదేం పార్టీ? లేకపోవడం ఏంట్రా అని జుట్టు పీక్కుంటున్నారు కదా, చూద్దాం రండి. ఒకళ్ళని చాలా హెల్దీ హైజీనిక్ అండ్ ఆర్గానిక్ భోజనం వండి పెడతాను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చాడు చూడండి అని చెప్పి ఇంటికి పిలిచి అందుకు చాలా డబ్బు కూడా తీసుకుని మార్కెట్లో చీప్గా దొరికే నకిలీ బియ్యం, కెమికల్స్ నిండిపోయిన సరుకులు, ప్రమాదకరమైన ఎసెన్స్ తో ఉన్న పచ్చళ్ళు లాంటివి వేసి భోజనం పెట్టి, ఏదో ఒకటి భోజనం అయితే పెట్టారు కదా, భోజనం పెట్టకుండా మోసం చేశానా అని దబాయిస్తే అలాంటి వాడిని మీరు ఏమంటారు? బా పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాడు ఈ పెద్ద అమ్మాయి. ఏదో చెప్తాడు అనుకున్నా నేను ఐ స్వేర్ ఐ డెంట్ వాచ్ దిస్ వీడియో. నేను అంతకు ముందు అయితే వినలేదు, ఇప్పుడే వినటం. చూడండి అసలు ఏదో ఇప్పుడు నేను చెప్తున్న మాట మామూలుగా ఎగ్జాంపుల్గా ఉండదు అన్నట్టు చెప్పాడు. ఏముంది దీంట్లో? ఏముంది? అంతా డొల్లే. అయితే వైఎస్ఆర్సీపీ నాయకుడు అంటాను. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీ చైర్మన్ అంటాను.
ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీ చేసిన పని ఇదే. చుక్క పాలు గాని బొట్టు వెన్న గాని లేని ప్రమాదకరమైన కెమికల్స్తో ఫేక్ గీని 60 లక్షల కేజీలకు పైగా స్వామివారి డబ్బుతో కొని ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచిపెట్టారు. నేను ఇదే చెప్తుంది, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ 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 ఇతను చేస్తున్న ఈ అబద్ధపు ఆరోపణలని ప్రజలు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టెండర్ ఇచ్చిన తర్వాత అసలు ఎక్కడా కూడా ఎస్ఐటి రిపోర్ట్లో ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడి పేరు లేదు, ఎక్కడా కూడా లేదు. లేకుండా ఏం మాట్లాడుతున్నాడు అతను? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఏర్పడిన టీటీడీ బోర్డుకు సంబంధించిన అని చెప్పానంటే, మరి ఆ లెక్కన కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన టీటీడీ బోర్డులో చచ్చిపోయిన 16 మందికి కూడా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? చెప్పాలా? అసలు ఎస్ఐటి రిపోర్ట్ నువ్వెవరో పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్వి, మీ తమ్ముడు ఎవరో, మీరేమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా, మీరేమన్నా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో మెంబర్లా, పాత్రదారులా, ఎవరు మీరు? మీ బాధ్యత, మీ పని ఏంటి అసలు? అసలు ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఉన్న రూల్స్ కానీ వాళ్ళకున్న డ్యూటీస్ కానీ మీకు తెలుసా? ఎన్నిసార్లు అటెండ్ అయ్యాము మనం సభలకి? ఎన్నిసార్లు ప్రజా సమస్యల మీద మాట్లాడాము? మన అటెండెన్స్ ఏంటి? మీలాంటి వాళ్ళు నాయకులు మేము వినాలా మీ మాటలు? ఎంత పాపం, ఎంత ద్రోహం! ఇది ద్రోహం పాపం అని చెప్పేస్తున్నాడు. ఇంకెందుకే సిట్లో ఎన్ని తీసేయండి, మీరే పెట్టుకోండి. ప్రభుత్వ సొమ్ముతో ఎలాగో వైఎస్ఆర్సీపీ అవినీతి చేసింది. స్వామివారి టీటీడీని అయినా కొంచెం నీతిగా నడిపి ఉండొచ్చు కదా. ప్రభుత్వం సొమ్ముతో అవినీతి చేస్తే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది నాగబాబు గారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సొమ్ముతో అవినీతి చేసిందని చెప్పని అంటున్నారు కదా. అవినీతి చేస్తే మీ చేతిలో అధికారం ఉందిగా, 2 సంవత్సరాలు వచ్చిందిగా, ఏం ఓడబడుస్తున్నారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పులు చేసి అవినీతి చేసిన వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టండి, అరెస్టులు చేపించండి. బుక్కాపక్కిరి మాటలు ఎందుకు సార్? ముఖ్యంగా ప్రసాదం లాంటి విషయాల్లో ఇదేదో సాక్షి లాంటి పేపర్లోనూ ఛానల్లోనూ వచ్చే న్యూస్ కాదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి పచ్చ మీడియాలో వచ్చే న్యూసా? TV5 లాంటి పచ్చగొట్టంలో వచ్చే న్యూసా? లేకపోతే మనకు 99 ఛానల్ లాంటి కొత్తది ఒకటి తగిలించుకున్నాక తోక అందరికి ఉంది, మాకెందుకు లేదంటే పాప యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి టీడీపీ రేంజ్కి TV5, ఏబిఎన్ అయితే జనసేన రేంజ్కి 99 టీవీ. 99 సుప్రీంకోర్టు ఆర్డర్స్తో నియమించబడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పిల్ల కూలీలు సిట్ సుప్రీంకోర్టు ఆర్డర్స్తో ఏర్పడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి అంటున్న నాగబాబు, అసలు సుప్రీంకోర్టు ఎందుకు మా ఆర్డర్స్ ఇచ్చింది తెలుసా? సుప్రీంకోర్టుకి వెళ్ళిన వ్యక్తి ఎవరో తెలుసా? నువ్వు చెప్తున్న అదే వైవి సుబ్బారెడ్డి, నువ్వు చెప్తున్న అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్పటి ప్రభుత్వంలో ఉన్న టీటీడీ బోర్డుకి సంబంధించిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఇదే వైవి సుబ్బారెడ్డి వెళ్ళి సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరపాలి, దీని మీద ఇష్టం వచ్చిన పొండాకోరాదవులందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, పేలుతున్నారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి, మా మీద లేకపోతే నెపమేస్తున్నారు అని చెప్పానంటే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యింది. ఈ మాత్రం జ్ఞానం లేని నువ్వు, అంటే ఎవరైతే సుప్రీంకోర్టుకు వెళ్ళి దీన్ని మీరు డీల్ చేయండి, సిబిఐకి ఇవ్వండి, దీన్ని మీరే డీల్ చేయండి అని చెప్పని మాట్లాడారో, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పని అడిగారో, అతను తప్పు చేశాడు అంటున్నాడు. 1.5 సంవత్సరం పాటు దేశం మొత్తం తిరిగి జల్లెడ పట్టి కనుక్కున్న విషయం ఏంటి? పాలు వెన్న ఏమాత్రం లేకుండా పూర్తిగా కెమికల్స్ తో, రకరకాల ఆయిల్స్ తో, చెత్త ఎసెన్స్లతో తయారైనటువంటి నెయ్యిని స్వామివారి ప్రసాదమైన తిరుమల లడ్డూకి వాడారు. దైవభక్తి, పాపభీతి ఏమాత్రం లేని వాళ్ళు ఇలాంటి దారుణాలు చేయగలరు. వాడారు కదా. మరి దీంతో పాటు మొన్నటిదాకా మీ తమ్ములం గారు ఊగిపోయి, రేగిపోయి, రెచ్చిపోయి మాట్లాడిన యానిమల్ ఫ్యాట్ గురించి ఎందుకు మాట్లాడట్లా? యానిమల్ ఫ్యాట్ గురించి ఎందుకు మాట్లాడట్లా? ప్రజలందరి సెంటిమెంట్స్, హిందువులందరి సెంటిమెంట్స్ హర్ట్ అయింది అక్కడ కాదా? పంది కొవ్వు అసలు ఆ గొంతుతో మంచి టెంపర్మెంట్తో పంది కొవ్వు, బీఫ్, టాలో అని అరిచాడుగా. ఏది
ఆ మాటలు మాట్లాడట్లేదే, రావట్లేదే, పెకలట్లేదే. నా దరిద్రం ఏంటంటే మీ తమ్ముడికే కాదు, నీకు కూడా నేను కౌంటర్ చేయాల్సి రావటం. ఎందుకంటే మరి నిన్ను నమ్మే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, అమాయకపు కూలీలు. ఆ కూలీల కోసం పాపం మీది. సనాతన హైందవ ధర్మం ప్రకారం నాస్తికుడు అజ్ఞానం వలన పరిస్థితుల వలన తప్పు చేస్తే అందుకు క్షమించవచ్చు. ఈ విషయం సనాతన ధర్మం గురించి చెప్తున్నాడు. స్వాములు వచ్చేసారు మఠం నుంచి. శ్రీకృష్ణ భగవానుని భగవద్గీతలో ఆది శంకరాచార్యుల అపరాధ క్షమాపణ స్తోత్రంలో కూడా ఉంటుంది. అదే బాబు, ఎవరు మీకు తెలియని సబ్జెక్ట్ లేదా సార్ మీ ఫ్యామిలీకి? మీ తమ్ముడేమో 2 లక్షల పుస్తకాలు చదివేస్తాడు, మీరేమో ఆది శంకరాచార్యులు, ఆయనేమో కువెంపు అంటాడు. మీరు భగవద్గీత, ఆది శంకర, మీరు నాస్తికులు. మీకు తెలియని సబ్జెక్ట్ ఏం లేదా సార్? ఎన్సైక్లోపీడియా సార్ మీరు, మీ ఫ్యామిలీ. అలా కాకుండా సనాతన హైందవ ధర్మం ప్రకారం ఎన్సైక్లోపీడియా అజ్ఞానం వలన పరిస్థితుల వలన తప్పు చేస్తే అందుకు క్షమించవచ్చు. ఈ విషయం శ్రీకృష్ణ భగవానుని భగవద్గీతలో అప్పుడు ఆది శంకరాచార్యుల భగవద్గీత చదివేశాడు, అపరాధ క్షమాపణ స్తోత్రంలో కూడా ఉంటుంది. అది రాసుకున్నాడు. ఆ అపరాధ క్షమాపణ స్తోత్రం ఏంటో టెలిప్రాంప్టర్. అలా కాకుండా తెలిసి తప్పు చేస్తే దాన్ని ఏమనాలి? కూడా దేవదేవుడిగా కోట్లాది మంది భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో చేస్తే మీ తమ్ముడిని అడగండి. అది చేసింది మీ తమ్ముడే. తెలిసి తెలియకుండా ఎస్ఐటి రిపోర్టు పాప మా చంద్రబాబు నాయుడు నెట్టంగానే వచ్చి పేలాడు. ఇప్పుడు ఏమైంది? పేలిపోయాడు. అది మీ తమ్ముడిని అడగండి, ఏమనాలి? ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళని ఏమనాలి? తెలియకుండా మాట్లాడే వాళ్ళని ఏమనాలి? తెలియకుండా అసలు ఎలాంటి రిపోర్ట్ రాకుండా మాట్లాడే వాళ్ళని మీ తమ్ముడిని అడగండి. అందుకు పాపం అనే మాట కూడా చాలా చిన్నది. తమ్ముడు గురించి చెప్పుకుంటున్నాడు, ఎందాం. ఈ ఫేక్ నెయిన్ కొనడం కోసం టీటీడీ చైర్మన్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు 2020 ఫిబ్రవరిలో రూల్స్ ని మార్చారు. ఏంటో ఆల్రెడీ ఉన్న కండిషన్స్ ని సగాని పైగా తగ్గించారు. ఏంటది? అనర్హులైన చెప్పాలి, ఏంటదో చెప్పాలా. ఈ ఫేక్ గీ సప్లయర్ బ్యాచ్ ని అర్హుల్ని చేయడం కోసం తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కారు. ఇలాంటి వెధవ ఫేక్ సప్లయర్స్ కి వీళ్ళు పెట్టిన పేరు వర్చువల్ డైరీ. ఏం మార్చారో చెప్పాలా. మీ ఫ్యామిలీ అంతా, మీ అన్నదమ్ములు అంతా కూడా ఇది ఒక ఫార్మాట్ ఏమైనా ఫాలో అవుతారా సార్? ఈ ఫార్మాట్ ఏమైనా ఫాలో అవుతారా? ఏంటిది, ఆయన వాళ్ళు చెప్పారు, నాకు తెలిసింది, నాకు చెప్పారు, ఇట్లా అంటాడు. ఏం చూడండి, తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కారు. ఏం తొక్కారు? చెప్పరు వీళ్ళు, ఎవరో చెప్పరు వీళ్ళు ఏంటంటే ఓరకట్ట మాట, నాలుకగా నరం లేదు, మాట్లాడేసేయచ్చు. ఏంటది, చాలా వరకు రూల్స్ను సడలించారు. ఏం రూల్స్ సడలించారు చెప్పలా. ఇన్ని చూద్దాం. ఇవి దొంగ డైరీలు, బినామీ పేర్లతో రకరకాల దొంగ డైరీలు అంట. దొంగ డైరీ అంటే ఏ డైరీ? ఇప్పుడు బోలేబాబా డైరీయా? ఏ డైరీ? మరి బోలేబాబా డైరీకి అంతకుముందు ఉన్న పేరేంటి? అంతకుముందు ఇదే డైరీని కదా కంటిన్యూ చేసింది చంద్రబాబు నాయుడు గారు, మీ తమ్ములం గారు ఉన్న ప్రభుత్వమే కదా హర్ష్ డైరీని. హర్ష్ డైరీ పేరు మార్చుకుంటేనే కదా ఇప్పుడు అవన్నీ పేర్లు మారినాయి కదా. మీ తమ్ములం గారు ఉన్నారు కదా పాత ప్రభుత్వంలో, అప్పుడు కూడా ఇదే డైరీ కదా. అప్పుడేంటి మరి? అప్పుడు వచ్చిన నెయ్యి ఏంటి? అచ్చా, జగన్మోహన్ రెడ్డి రాగానే నెయ్యి వద్దు, ఈ నెయ్యి వద్దు, వేరే నెయ్యి పంపిండి అని చెప్పాడా? కలేజా మూవీలో అంటాడు, చీదినమ్మ బతుకు బురదలో పంది బతుకుతు నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవ అని మహేష్ బాబుతో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ భలే ఉంటుంది. ఎందుకో గుర్తొచ్చింది సార్ ఆ డైలాగ్. మిమ్మల్ని అంటున్నాను కాదు, పెద్ద మండా వాళ్ళు, మీరు మిమ్మల్ని ఎందుకంటే రాష్ట్రాలు ఆపరేట్ చేస్తూ ఉంటాయి. ఒక దగ్గర ఒక పేరుతో బ్యాన్ అయితే ఇంకో పేరుతో కొత్త అవతారం ఎత్తారు. అబ్బా, బాగా అచ్చంగా మనకు తెలిసినట్టే చెప్తున్నాం. ఇవన్నీ మన దగ్గర నుంచి చెప్తామండి బాబా. పెట్టుబడులు పెట్టిన దొంగ సూట్ కేసు కంపెనీలు లాగా. దొంగ సూట్ కేసు కంపెనీలు ఇది అంటే ప్రాపగండా. చూసారా, ఎక్కడ తిరుపతి లడ్డు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు. ఈ కేసుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం మాట్లాడుకుందాం, మన కుటుంబం మీద ఉన్న కేసులు.
మన తమ్ములం గారి మీద ఉన్న కేసుల గురించి మాట్లాడుకుందాం, మళ్ళీ వ్యక్తిగత జీవితాలని చెప్పని అపెండ్ అయిపోతారు కూలేదోలు. మీరు మాత్రం మాట్లాడవచ్చు. ప్రూవ్ కాని కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అసెంబ్లీలో అన్నాడు, ప్రూవ్ కాని కేసుల్లో అన్నెసెసరీ ఎలిగేషన్స్లో మీలాంటి జోకర్ గాళ్ళతో మేము అనిపించుకోవాల్సి వస్తుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనిపించుకోవాలని చెప్పని అన్నాడు పాపం. అంటే జోకర్ గాళ్ళు ఎవరన్నా ఉంటే తేల్చాలి కదా. 2009 నుంచి ఉన్నాయి, 2009 ఇంకా 3 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు. ఒక్కటన్నా ప్రూవ్ అయిందా? ఎందుకు ఛార్జ్ షీట్లు అన్నీ ఒకటొకటి ఈడీ అటాచ్ చేసిన ఇవన్నీ కూడా అన్నింటికి దిగిపోయినాయి, అన్నీ కేసులు ఎందుకు కొట్టేశారు? జేడీ లక్ష్మీనారాయణ గారు బయటకు వచ్చి అంత లేదు 1,00,000 కోట్లు కాదు అని చెప్పేదాకా కూడా ఎందుకని మీ ప్రోపగండానే నడిచింది. ఇంకా ప్రోపగండా అలా చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సింగిల్ హ్యాండ్గా విక్టరీ కొట్టాడుగా. ఇంకా మీ బతుకులు మారపోతే ఎట్టా? ఇవి పాలు వెన్న ప్రొక్యూర్ చేస్తామని అబద్ధాలు చెప్పి కమిషన్లు ఇచ్చి కాంట్రాక్ట్ సంపాదించి కెమికల్స్ తో చేసిన ఫేక్ గీని సప్లై చేస్తాయి. మరొకసారి గుర్తు చేస్తున్నా, కెమికల్స్ చెప్పేశాడు. ఇవేవి నేను ఇంకెవరో పుట్టించిన మాటలు కాదు. సాక్షాత్తు సిట్ 36 మందిని నేరస్తులుగా చెప్తూ వేసిన ఛార్జ్ షీట్ లో ఉన్న విషయం. మరి అదే ఛార్జ్ షీట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడేమో చెప్పవే నాగబాబు. నీ కళ్ళను కాకులు కొట్టేసినాయా? నీ నోరు మోగపోయిందా? తాళం వేసుకున్నావా? లేకపోతే నాలిక్కి ఏమన్నా అడ్డం పడుతుందా? ఏమన్నా గడ్డ అడ్డం పడుతుందా నాలిక్కి? ఎందుకు మాట్లాడట్లేదండి నాగబాబు గారు? మీరు ఎస్ఐటి రిపోర్ట్ గురించే మాట్లాడుతున్నారు సార్ మీరు, క్లియర్. కానీ దానికి సంబంధించిన ముందు వెనక మొత్తం ఎస్ఐటి రిపోర్ట్లో 36 మంది గురించి మాట్లాడినప్పుడు ఆ 36 మందిలో మీరు చెప్తున్న వైవి సుబ్బారెడ్డి పేరో, మీరు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి పేరో ఉందా? లేదా మీరు చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లు ఏమైనా ఉన్నాయి? ఎందుకు లేవు? దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు అంతే కదా, చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా ఈ ఛార్జ్ షీట్లు ఇవన్నీ మార్చేస్తారో ఏంటో నాకైతే తెలియదు. కానీ మొత్తం లేకపోతే దీన్ని మళ్ళీ ఒక కొత్త కమిటీ అది ఇది అని చెప్పనేది వేస్తున్నారుగా. కరెక్ట్గా రిపోర్ట్ వచ్చే ముందు, ఛార్జ్ షీట్ బయటకు వచ్చే ముందు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలవటం ఇవన్నీ జరిగినాయో చూద్దాం. ఇంకా ఎన్ని రాజకీయ సమీకరణాలు మారుతాయో. ఇప్పటికీ చెప్పు దెబ్బలు కొట్టించుకున్న కూటమి నేతలు ఇంకా చెప్పు దెబ్బలు కొట్టించుకుంటారో, లేదా అట్లీస్ట్ ఆ కొట్టించుకున్న చెప్పులతో, చిరిగిపోయిన చెప్పులతో కుట్టుకొని అవి తొడుక్కొని అట్లీస్ట్ కొద్దిగా హుందాగా బతుకుతారో, ఇంకా దీన్ని చీల్చి చండాడి ఆఖరికి వాళ్ళే పటాపంచలేకపోతారో చూద్దాం. నేను వైవి సుబ్బారెడ్డి పేరు ఏదో రాజకీయ అక్కస్తో తీయలేదు. ఎస్ఐటీలో ఉందో లేదో చెప్పాయా? ఎందుకు మాకు ఇదంతా నాగబాబు గారు? అతని పిఏని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఊరికినే కాదు, ఆధారాలతో. పిఏని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారా? అదేంటిది? ఛార్జ్ షీట్లో ఉందా ఆయన పేరు? వైవి సుబ్బారెడ్డి పేరు? పోనీ వైవి సుబ్బారెడ్డి పిఏ పేరు ఉందా? నాకు తెలీదు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఛార్జ్ షీట్లో ఉన్న పేర్లు నేను చూశాను, కానీ జస్ట్ ఇన్ కేసు ఒకవేళ వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఉంటే నాకైతే కనపడలేదు. మీకు కనిపిస్తే మీరు చెప్పండి, మీరైతే చెప్పండి. మొత్తం ఛార్జ్ షీట్లో, అంత పెద్ద ఛార్జ్ షీట్లో ఒక చోటైనా ఉందా వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి పేరు? అంటే చేశాడు అని మాటికి ఒక అబద్ధాన్ని ఎందుకని అన్నిసార్లు రిపీట్ చేస్తారు? ఇవన్నీ ముందు చెప్తాను, వద్దులే ఇప్పటికే మేము చేస్తున్నాం. ఈ తప్పుడు ఫేక్ గీ విషయంలో పాపం అనే సరిపోదన్నాను కదా. అవును, సరైన మాట ఏంటంటే ఘాతుకం అంట. పవన్ కళ్యాణ్ గారు వినాలా, మీ గురించే చెప్తున్నాడు. గుర్రానికి తెలియకుండా తోక ఊపుతుందా? లేదు కదా. తోకే గుర్రాన్ని ఊపిందంటే చిన్న పిల్లడు కూడా నవ్వుతాడు. అది గుర్రానికి తెలియకుండా తోక ఊగుతుందా అంటే ఇక్కడ గుర్రం ఎవరు, తోక ఎవరు? తోక ఊగింది ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి, అప్పుడు గుర్రం ఎవరు? కామెంట్స్లో పెట్టండి బాబు. గుర్రానికి తెలియకుండా తోక ఊగిద్ది అంటే ఊగిన తోకే ప్రెస్ మీట్ పెట్టింది ఆ రోజు. ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఏంటది ఏమంటారు, లార్డ్ ఏమంటారు, ఫిష్ ఆయిల్, టాలో, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, ఆవు కొవ్వు అని చెప్పిన అని ఊగిన తోక ఎవరు? ఆ తోక గుర్రానికి తెలియకుండా తోక ఊగిద్దంటే ఈ గుర్రం ఎవరు? అసలు ఈ గుర్రం ఎవరు? తోక ఊగిన తోక ఓకే. నేను చెప్పాను కదా, నా బాడీని బట్టి మీరు ఆన్సర్లు ఎత్తుక్కోవాలి. తోక ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టింది, ఆ తోక ఎవరు? ఇప్పుడు ఆ గుర్రం ఎవరు? ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 1 తోక ఎవరు? క్వశ్చన్ నెంబర్ 2 ఆ గుర్రం ఎవరు? గుర్రం ఎవరు తమ్ముళ్ళు చెప్పండి తమ్ముళ్ళు, కామెంట్లో రాయండి.
అలానే 24/7 వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉండే తన ప్రైవేట్ పిఏ అప్పన్న ఆయనకు తెలియకుండానే టీటీడీకి ఆ ఫేక్ గీ సప్లై చేసే వాళ్ళను దేశం మొత్తం తిరిగి కేజీ ఫేక్ గీకి 25 రూపాయల చొప్పున ₹1,00,00,000 వసూలు చేస్తుంటే వైవి సుబ్బారెడ్డి గారికి తెలియకుండానే ఉందంటే నువ్వు అబద్ధమైనా చెప్పు ఉండాలి, లేదా పిచ్చోడమైనా ఉండాలి. మనందరికీ తెలిసి సుబ్బారెడ్డి మానసిక స్థితి 2020 నుంచి ఇప్పటి వరకు బాగానే ఉంది. అంటే వీళ్ళ పాపం బాధ వర్ణనాతీతం. ఎట్లాగైనా సరే ఆ చేసిన వాళ్ళు ఏంటది ప్రపంచం అంతా తిరిగి ఏదో చేశారని చెప్పని చెప్తూ దానికి అట్లీస్ట్ ఒక వాసన వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి పిఏ రాగానే వైవి సుబ్బారెడ్డి ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎవరిది? వైఎస్ జగన్మోహన్. చూసారా అసలు లింకులు పెట్టుకుని చివరికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అని తేలాలి వాళ్ళకి. అది అసలు తిరుపతి నెయ్యలో ఆ లడ్డూలో ఆ కల్తీ నెయ్యలో ఉన్నది జంతు మాంసానికి సంబంధించిన కొవ్వుకి సంబంధించిన నెయ్య, లేదంటే కెమికల్స్ నెయ్య, లేదంటే అసలు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ నెయ్య, ఈ డిస్కషన్ లేదు. ఏకాడికి జగన్మోహన్ రెడ్డి సంకనాగటమే, జగన్మోహన్ రెడ్డి సంకనాగటమే. ఇది లేదు కదా. అట్లీస్ట్ చాలా మనకు కల్చరల్గా ఫాలో అవుతున్న నాన్ వెజిటేరియన్స్ కాకుండా వేగన్స్ ఎవరైతే ఉంటారో హిందూ ధర్మంలో ఉన్న వేగన్స్ వీళ్ళందరూ కూడా చాలా వరకు రిలాక్స్డ్ ఫీల్ అవుతుంటే అసలు అవనీట్లా పాపం అవనీట్లా ఎక్కడ అసలు తర్జన పడిపోతున్నారు మొత్తం. ఏంట్రా బాబు మీరు చాలా వరకు సహజమైన నెయ్యి సప్లై చేసి ఎవరు కూడా కేజీకి ఇంత డబ్బు అని చైర్మన్ ప్రైవేట్ పిఏకి కోట్లు కమిషన్ ఇస్తారా? ఒక ప్రైవేట్ పిఏ అయిన అప్పన్నని జైల్లో పెట్టిన సిట్ 36 మందిని నేరస్తులుగా ఛార్జ్ షీట్ లో పెట్టిన సిట్ ఆ 36 మందిలో ఈ ప్రైవేట్ పిఏ ఉన్నాడా? ఫస్ట్ క్వశ్చన్ నాకు తెలియదు. ఐ హావ్ నెవర్ సీన్. కామెంట్స్లో దయచేసి తెలియజేయండి. రెండు, ఈ యాడ్ చేసిన పిఏ ఎవరైతే ఉన్నాడో, ఈ పిఏ ఎవరైతే ఉన్నాడో ఇతను వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కాబట్టి ఇతను లింక్ అని చెప్పని అంటున్నాడు. ఇతను ఇంతకు మించిన దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ ఏమన్నా ఉందా? మీరే చెప్పారు సిట్ మొత్తం దేశంలో మొత్తం అంతా తిరిగి డిస్కషన్ చేసి ఎస్ఐటి మొత్తం ఇండియా అంతా తిరిగి ఇలా చేసింది, ఒక ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చిందని మీరే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే రిపోర్ట్లో ఎవరి పేరు అయితే లేదో ఆ పేరు లేనివాడి గురించి మీరు చెప్తున్నారు. వచ్చాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు. ఎందుకు అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేరును ఛార్జ్ షీట్లో పెట్టలేదు, అసలు జైల్లో ఇంకా ఎందుకు పెట్టలేదు అని రోజు జనాలు అడుగుతున్నారు. జనాలు అడగడం కాదు, మేమే అడుగుతున్నాం. జనాలు అడగడం ఏంటి బొక్క? జనాలు ఎందుకు అడగట్లేదో నాకు తెలియదు, కానీ అసలు జనాలు అడగట్లేదంట, మేమే అడుగుతున్నాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ ఫాల్స్ ఎలిగేషన్ నీ నోటితో నువ్వే చెప్తున్నావు నాగబాబు గారు. మీ నోటితో మీరే చెప్తున్నారు పెద్దోళ్ళు. మీరు మీ అనుకుంటు మీ నోటితో మీరే చెప్తున్నారు. మీరు మాట్లాడుతుంది తప్పుడు ఎలిగేషన్స్. వైవి సుబ్బారెడ్డి గారి పిఏ పేరు ఇప్పుడు నేను వీడియోలోనే క్వశ్చన్ చేశాను, మా వాళ్ళని కామెంట్స్లో పెట్టండి అని. పెట్టద్దులే బాబా, ఆల్రెడీ చెప్పేశాడు ఆయన. వైవి సుబ్బారెడ్డి గారి పిఏ పేరు ఛార్జ్ షీట్లో పెట్టకపోవటానికి కారణం ఏంటి అని నేనే మిమ్మల్ని అడుగుతున్నా. మీరు మమ్మల్ని ఎదురు అడుగుతారేంటి? సిట్ వాళ్ళని అడగండి, ఎస్ఐటి వాళ్ళని. అంటే వాళ్ళు చూడండి, ఫస్ట్ సిట్ మొత్తం దేశం మొత్తం చక్కగా తిరిగి అంతా చేసిందని చెప్తాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ రెండో పాయింట్కి వచ్చేసరికేమో వైవి సుబ్బారెడ్డి అని చెప్పని అసలు లేని పేరుని మాట్లాడతాడు. మూడో పాయింట్కి వచ్చేసరికి మళ్ళీ సిట్ అనే పేరు ఎందుకు పెట్టాలి అంటే ఫస్ట్ చెప్పిన మాట తప్పు. సిట్టు పూర్తిగా విచారించిందని నీ ఉద్దేశం ప్రకారం. పోనీ అది కరెక్ట్ అయితే వైవి సుబ్బారెడ్డి పిఏ పేరు పెట్టలేదు అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైద్ది? దిక్కుమాలిన మాటలు అసలు ఏందో. ఒక ఎమ్మెల్సీగా నన్ను ప్రభుత్వ వేదికల్లో అడగమంటున్నారు. నువ్వు నీకు వచ్చిన ఒక బోర్డు ఎమ్మెల్సీ, ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ నీ తమ్ముడికి వెళ్ళకపోతే అది వచ్చేది కాదు. మీ తమ్ముడు టీడీపీతో పొత్తు పెట్టుకో, అది కూడా గెలిచేవాడు కాదు. మళ్ళీ ప్రభుత్వ వేదికల్లో అడగమంటున్నారంట సుబ్బారెడ్డి గారి పిఏ పేరు ఎందుకు పెట్టలేదండి అని. జనాలు పిచ్చోళ్ళు కాదు. మనల్ని ఎందుకు దూరం పెట్టారా ఇన్ని సంవత్సరాలని నేను అనుకుంటే ఉన్నారే ఏంటి. 2009లో జెండా మోసినప్పుడు కూలీగా ఉన్నప్పుడు, రిటైర్డ్ కూలీలో అప్పుడు కూలీగా ఉన్నప్పుడు ఎందుకు చిరంజీవి గారిని నెట్టగొట్టారు జనాలు, రాజశేఖర రెడ్డి గారిని గెలిపించారు అనుకుంటే ఉంటే తెలవలా. 19లో అరే ఏంటి కమ్యూనిస్ట్ పార్టీలు భారతీయ బీఎస్పీతో ఎప్పుడు లేని విధంగా కమ్యూనిస్ట్ పార్టీలకు ఓట్ బ్యాంక్ పడిపోయి ఏంటిది, ఎప్పుడు ఉన్న ఓట్ % కూడా తగ్గింది ఏంటో అనుకుంది. తెలవలా ప్రజలు కొద్దిగా తెలుసా వాళ్ళకి. మీ దగ్గర రివర్స్ టైం మిషన్ ఉందా? వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర, ముఖ్యంగా టీటీడీ చైర్మన్ గా చేసిన వాళ్ళ దగ్గర ఉంది. అది ఎలా? రివర్స్ టైం మిషన్ అంట, కొత్తగా కనిపెడతారు.
సాధారణంగా కాలం గడిచే కొద్ది వస్తువుల ధరలు పెరుగుతూ పోతాయి కదా. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీలో మాత్రం ధరలు తగ్గుతూ పోయాయి. మరీ ముఖ్యంగా నెయ్యి ధర 2020లో 600 రూపాయల నుంచి 423కి తగ్గింది. 2022లో 400 నుంచి 319 తగ్గింది. మనందరం ఇళ్లలో నెయ్యి అంతో ఇంతో వాడేవాళ్ళవేగా. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేజీ ఎక్కడైనా 423కి లేదా 319కి దొరకటం మీరు ఎక్కడ చూసారా? ఎన్ని కేజీలు బల్క్గా కొన్నా కూడా సుమారు 700 రూపాయలు కేజీగా ఉండే నెయ్యి 423కి 2 ఏళ్ల తర్వాత 319కి రాదు కదా. అంత తక్కువ ధరకు నెయ్యి దొరుకుతుందంటే అది నెయ్యే కాదు అని అర్థం. ఈ విషయమే సిట్ నిర్ధారించింది కూడా. నేను నిన్న కూడా చెప్పాను దీనికి కౌంటర్గా, మళ్ళీ అదే చెప్పానుగా. ఈ బ్రదర్స్ అన్నదమ్ములు చక్కగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి అది నిజం కింద మాట్లాడదామని చూస్తుంటారు. పాపం తెలిసి తెలవని వాళ్ళు ఇది నిజం అనుకుంటారు. అందుకే మా ప్రయత్నం అంతా. నిన్న కూడా దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేశా. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి కోట్ చేసిన 470 రూపాయలకు పై మాట పెట్టిన ఆ నెయ్యి ఎక్కువగా పెట్టారని చెప్పి నేను చెప్తున్నాను. 600 రూపాయలు అని చెప్తున్నాను. మరి ఏ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను నాకు తెలియదు. నేనైతే టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన రీసెర్చ్, వాళ్ళు వేసిన ఆర్టికల్ను పెట్టి మరి నేను క్లియర్గా కోట్ చేశా. మళ్ళీ ఒకసారి మీకు చదివి వినిపిస్తా వినండి. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్క ప్రకారం 2029-20 అంటే వీళ్ళు దిగిపోయే టైంకి 389 రూపాయలే ఉండింది. 2020-20లో ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో 294. ఆ తర్వాత మళ్ళీ పెరిగి 2020-21కి 324 అయింది. అంటే కోవిడ్ టైంలో ఒక 30 రూపాయలు తగ్గించారు. ఆ తర్వాత 21-22లో 390 మళ్ళీ పెరిగింది. లాస్ట్లో అంటే లోయెస్ట్ ప్రొక్యూర్మెంట్ రేట్ వచ్చేసి ఇది 294 లోయెస్ట్ ప్రొక్యూర్మెంట్ అయితే హయ్యెస్ట్ ప్రొక్యూర్మెంట్ 496 అంటే దాదాపు 500 రూపాయలు పర్ కిలో ఫిబ్రవరి 2023. అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. అది కూడా అసలు డేటా ఉండదు అనుకుంటున్నారు. ఇక చివరికి పోతే అంతకుముందు హర్ష్ ఫార్మా, ఆ తర్వాత బోలేబాబాగా డైరీగా అది రూపాంతరం చెందటం. అదే అంటే బోలేబాబాకి జగన్మోహన్ రెడ్డి ఇస్తే తప్పు లేదు. అదే ఏ హర్ష్ ఫార్మా అయితే బోలేబాబాగా మారిందో ఆ హర్ష్ ఫార్మాకి మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇది ఎక్కడ నీతి? మీ తమ్ములం గారు చంద్రబాబు నాయుడు గారు నడిపిన ప్రభుత్వంలో 19 నుంచి 24 దాకా కాకుండా అంతకుముందు 14 నుంచి 19 మధ్యలో హర్ష్ ఫార్మా ఉంది. తీయండి డాక్యుమెంట్లు. ఎమ్మెల్సీ గారు రాక వచ్చినాయి అయ్యా బాబా మీకు పదవులు, మా ప్రాణానికి మా నెత్తి మీద కూర్చొని తైతక్కలాడుతున్నారు. అసలు అది నెయ్యే కానప్పుడు జరిగిందని ఎలా అంటారు అనే మేధావులు కూడా వైసీపీలో ఉన్నారు. మీరు మేధావులే. మీ మేధావితనానికి, మీ తమ్ముడి మేధావితనానికి, మీ మేధావితనానికి, మీ అన్నగారి మేధావితనానికి ప్రపంచం అంతా తుపుక్కుమని వస్తుందని ప్రజలు అంటున్నారు. మేధావితనం ఎందుకు? మనకి 2 లక్షల పుస్తకాలు చదివే మేధావి ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? 2 లక్షల పుస్తకాలు చదివే మేధావి, భగత్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడని చెప్పే అంత మేధావి ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? మనకంటే మేధావులు ఎవరున్నారు? వేరే విషయం. ఒక సాధారణ భక్తుడు ఏంటంటే ఏంటో అసలు వీళ్ళను తక్కువ ధర కొనమని చెప్పింది ఎవరు? ఒక సాధారణ భక్తుడు నన్ను అడగమన్న ప్రశ్న ఏంటంటే అసలు మీ తమ్ముడికి పంది కొవ్వు కలిసిందని చెప్పింది ఎవరు? ఎన్డీడీబీ రిపోర్టే చెప్తే ఆ కింద ఉన్నది పోయి ఆ కింద అదే రిపోర్ట్లో కింద పెట్టిన క్లాజుల్ని చూడటానికి మీ తమ్ముడికి కళ్ళు కిందకు వెళ్ళలేదా? కళ్ళు కిందకంటే ఏదో అనుకుంటేవు, కళ్ళు చూడలేదా, చూపు కిందకి వెళ్ళలేదో అని. సామాన్య భక్తులు అంటే ఈయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట. అసలు మన బాధ్యతలు మనం ఉండేదే హైదరాబాద్లో, మనకు సొంత ఇల్లు ఉందా ఆంధ్రప్రదేశ్లో? పూజలు చేసే అర్చకులా? కాదు. కానుకలు ఇచ్చే భక్తులా? కాదు. మరి ఇంకెవరి మేలు కోసం ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్ ధరలు ఇంత తగ్గిస్తూ పోయారు? వాళ్ళ తగ్గిస్తూపోయారంట. పనికి మాలిన ఫేక్ గీని కమిషన్లు తీసుకొని ఎక్కువ కొనడం కోసం చేసిన పని. అడుగడుగునా ఇలాంటి దారుణాలు నెయ్యి విషయంలో చేస్తూ పోయి ఇప్పుడు ఏం కాలేదు కదా అని తిరిగి దబాయిస్తున్నారు. ఉల్టా చౌర్ కొత్తవాళ్ళకు డాంటే అనే సామెత ఎలాంటి వాళ్ళు చూసే పుట్టింది. కమిషన్లు తీసుకొని ఎక్కువ కొనడం కోసం చేసిన పని. అడుగడుగునా ఇలాంటి దారుణాలు నెయ్యి విషయంలో చేస్తూ పోయి ఇప్పుడు ఏం కాలేదు కదా అని తిరిగి దబాయిస్తున్నారు. ఉల్టా చౌర్ కొత్తవాళ్ళకు డాంటే అనే సామెత ఎలాంటి వాళ్ళు చూసే పుట్టింది. ఒకసారి జరిగితే పొరపాటు. మీ తమ్ముడికి చెప్పండి ఆ సామెత, మీ తమ్ముడికి చెప్పండి. పాపం మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుందండి.
మీ తమ్ముడిని మిమ్మల్ని చూస్తుంటే సీరియస్లీ నాగబాబు గారు సీరియస్లీ జాలేస్తుంది. ఐమ్ ఫీలింగ్ పిటీ ఫర్ యూ బోత్. ఏంటో రెండోసారి జరిగితే యాదృచ్ఛికం, మూడోసారి కూడా జరిగితే కావాలని చేస్తున్నారు అని అర్థం. అసలు వైఎస్ కుటుంబం అధికారంలోకి వచ్చినప్పుడే టీటీడీ ఎందుకు వివాదాల్లో ఉంటుంది? ఎందుకు? ఈ విషయం ఇప్పుడు జెన్జీ తరానికి తెలియాలి. ఎవరో జంజీయా? జంజీ కాదా, జెన్జీ. అంటే కొంచెం గతంలోకి వెళ్ళాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో చూస్తే 100 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా టీటీడీ పరిధిలో ఎన్ని కొండలు వస్తాయి అనే వివాదం మొదలెట్టారు. అదేంటి 7 కొండలు మనమే కదా, అసలు ఈ డిస్కషన్ ఏంటి అని హిందువులు కోప్పడితే అప్పుడు టీటీడీ పరిధిలోని 7 కొండలు ఉన్నట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి జీవో ఇవ్వాల్సి వచ్చింది. మీరు ప్రశ్న వీడియోస్ ఫాలో అయితే నిన్న ఈ పవన్ కళ్యాణ్ మీద చేసిన వీడియో, ఆ తర్వాత ఇతని మీద చేసిన వీడియో, ఇప్పుడు ఈ వీడియో రెండో వీడియో ఏదైతే ఉందో, వీటిల్లో 3 వీడియోల్లో ఒకటే కౌంటర్ మనం చేయాల్సిన కారణం అంటే అర్థం చేసుకోండి, ప్యాటర్న్ అర్థం చేసుకోండి. ఐఎమ్ రిపీటింగ్లీ టెల్లింగ్ యూ దిస్ బికాస్ యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్రోపగండా. ఈ ఫాల్స్ నెరేటివ్స్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంత రిపీటెడ్గా చెప్తున్నా మీకు. ఒకసారి నాకే అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది, చిచ్చి వీళ్ళకి కూడా ఏం కౌంటర్ ఇస్తాము, ప్రతి బొక్కాపక్కి రథవకి రోడ్డు మీద వెళ్ళే ప్రతి బొక్కాపక్కి రథవకి మనం కౌంటర్ ఇచ్చుకుంటూ పోతామా అని ఎప్పుడు అనిపించింది. అందుకే ట్రాల్స్కి పెద్దగా మేము రియాక్ట్ అవ్వకపోవడానికి, ఎందుకంటే ఎవడ స్వేచ్ఛాడి చేసుకున్నాడని ఎక్కువ వాళ్ళని ఎందుకు మాట్లాడమంటే ప్రతి ఒక్కడికి మనం ఆ సమాధానం చెప్పుకుంటే ఏం పోతాం? ప్రతి ఒక్క బొక్కాపకీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు దాపరించింది మనకి? ఆయన అంటున్నారు ఎమ్మెల్సీ గారు పెద్ద మనిషి, ఆయన ఎందుకంట అట్ట అనలే. ఎందుకు వచ్చింది అగత్యం, ఎందుకు పట్టిందంటే ఈ ప్రోపగండ. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ, జంతుకో అనేది పోయింది, కల్తీ జరిగింది. ఓకే, దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం, వైవి సుబ్బారెడ్డి గారికి ఆపాదించడం, ఇదో పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకోటి నిన్నటి నుంచి మాట్లాడుతుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండలు 2 కొండలు. ఈ ప్రోపగండా అంటే వీళ్ళందరూ హిందూ వ్యతిరేకులు వైఎస్ కుటుంబం అని చెప్పడమే వీళ్ళ ప్రోపగండా. మాటి మాటికి చెప్పి అసలు ఈ దిక్కుమాలిన పార్టీకి ఒక సిద్ధాంతం అనేది ఉందా? ఆ సిద్ధాంతంలో మనం ఏం మాట్లాడుకున్నాం? మతాల ప్రస్తావన లేని రాజకీయం అనుకున్నాం కదా. ఏది మతాల అసలు నోరు తెరిస్తే మతం కులం, మతం కులం, దేవుడు దేవుడు దేవుడు, కులం కులం కులం. ప్రోపగండా 7 కొండలు రాజశేఖర రెడ్డి గారి ప్రోపగండా. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే. నేను నాస్తికుడిని, రేషనలిస్ట్ అంటేనే వైసీపీ వాళ్ళు ఇంత గోల చేస్తున్నారు. రేషనలిస్ట్ రాజశేఖర రెడ్డి ఒక నాస్తికుడు, ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో పనిచేసి బూతు సుప్రభాతాలు రాస్తూ హిందూ దేవుళ్ళని ఆచారాలని అవమానిస్తూ వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి హిందువులందరూ వద్దు అంటున్న టీటీడీ చైర్మన్ గా ఎలా నియమించాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేశాడు. అది చూడండి, అంటే వీళ్ళు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే మాత్రం ఇంకేదో అన్న బంధాన్ని మాట్లాడతారు వీళ్ళు అన్నదమ్ములు, 2 బ్రదర్స్. ఆయన కూడా ఏంటి, ఈయన నాస్తికుడు రేషనలిస్ట్ అంట, ఈయన హిందూని అని చెప్తాడు. భూమన కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడు కాబట్టి ఆయన టీటీడీకి రాకూడదంట. మీ తమ్ముడేమో దేవుడు లేడు, నాస్తికుడు, నేను లెఫ్ట్ అంటాడు, రైట్ అంటాడు, సనాతన ధర్మం అంటాడు, ఇంట్లో వాళ్ళను కూడా వేరే మతస్థులను పెళ్లి చేసి అన్నీ చేసుకుంటాడు, బయటకు వచ్చి సనాతన ధర్మం అనొచ్చు, హిందువుల మనోభావాలు దెబ్బతీయొచ్చు. ఈరోజు నువ్వు నాస్తికుడు అంటావు, అదంటావు, ఇదంటావు, హిందువుని అంటావు, మళ్ళీ నువ్వు అనొచ్చు. భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి నాస్తికుడు ఇంతకుముందు, ఆ తర్వాత ఇప్పుడు హిందూగా మారాడంటే మాత్రం తప్పు. వాళ్ళ కొడుకు అభినయ్తో మాట్లాడినప్పుడు క్లియర్గా అతను చెప్పాడు వాళ్ళ ఇంట్లో ఏం సాంప్రదాయం ఉంటుంది, వాళ్ళ చెల్లి పెళ్ళిళ్ళు ఎలా చేసి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయి, అన్నీ కూడా ఏ సాంప్రదాయాల ప్రకారం జరిగి క్లియర్గా చెప్పారు. ఇంకా ఈ రుద్దుడేంటి, ఈ పులమటం ఏంటి పాపం వాళ్ళ మీద? సిగ్గనిపించలేదా మీకు కనీసం? ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్ నాగబాబు గారు? అలాంటి ఒకసారి టీటీడీ చైర్మన్ చేస్తేనే హిందువులు బాధపడ్డారు. మీ అమ్ములు బాధపడినట్టున్నాడు. హిందువులు బాధపెట్టడం కోసమా? వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వంశపారంపర్యంగా క్రైస్తవులు, అయితే లౌకిక దేశం, వాళ్ళ నమ్మకాలను గౌరవించాలి, తప్పకుండా గౌరవిస్తాం. నా బొక్కల గౌరవం, నీది గౌరవం ఎవరికి కావాలండి? మీరెందుకు గౌరవం ఇచ్చి, అసలు మీరెవరు గౌరవం ఇవ్వడానికి? ఈ దేశ రాజ్యాంగం గౌరవిస్తుంది. ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, ఈ దేశంలో రాసుకున్న రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. నువ్వు బొక్కలది నువ్వు గౌరవిస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి?
వాళ్ళు క్రైస్తవులు గౌరవం అంటే గౌరవం ఉంటుంది, గౌరవం ఇస్తాం, తప్పకుండా గౌరవం ఇస్తాం. గౌరవం ఇచ్చాడు అని గౌరవం ఇవ్వకపోతే ఇప్పుడు అలా గౌరవం తగ్గిపోద్ది. వాళ్ళని అడిగేది ఏంటంటే వాళ్ళ మత సంస్థలకి ఒక నాస్తికుడిని ఒక దైవదూషణ చేసేవాడిని చైర్మన్ గా పెట్టి అలాంటి వాడి చేతికి మత సంస్థ డబ్బు నిర్ణయాలు అప్పచెప్తారా? మీ తమ్ముడు అడుగుతుంది అదే, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి నాకు అని చెప్పని. ఇంట్లో ఉండేదేమో పరమతస్తులు, మనకు మాత్రం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలా? హిందువులు దీనికి యాక్సెప్ట్ చేయాలా? అదే చెప్పట్లా, మనం చేస్తే నీతి, పక్కనోడు చేస్తే ప్రీతి. మరి టీటీడీ విషయంలో ఎందుకు అలా చేశారు? ఎందుకు? ఇలాంటి నిర్ణయాల వల్ల కదా ఇవాళ దారుణమైన కెమికల్స్ తో ఏవేవో ఆయిల్స్ తో నిండిన ఫేక్ ఘీ టీటీడీ ప్రసాదంలోకి వచ్చింది. కాదులే, అలాంటి నిర్ణయాల వల్ల కాదులే, అలాంటి నిర్ణయాల వల్ల కాదు. చూడండి, రాజశేఖర రెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారిని అపాయింట్ చేసిన టైంకి ఇప్పటికి లింక్ వేసి, బోడిగుండుకి మోకాలకి లింక్ వేసి, అలాంటి నిర్ణయాల వల్ల ఇప్పుడు టీటీడీలో అసలు కెమికల్ అంటున్నాడు, జంతుకోవు పోయింది. పోయి ఎవడు మాట్లాడట్లే, గప్ చెప్పుకున్నాడు ఒక్కొక్కడు. గతం భవిష్యత్తుకి దిక్సూచి అవ్వాలి. ఎలాంటి వాళ్ళు వ్యవస్థలు నడిపించారనే విషయాలు ఇప్పుడు తరానికి తెలియాలని ఇవన్నీ చెప్తున్నాం తప్ప ఎవరిని నొప్పించడానికి కాదు. నేను కూడా సేమ్ అండి నాగబాబు గారు, నేను కూడా మిమ్మల్ని నొప్పించడానికి కాదు. కేవలం మీరు మాట్లాడుతున్న అబద్ధాలను బయట పబ్లిక్లో ప్రజల ముందు ఉంచి మీకు రిటాలియేషన్ ఇవ్వాలి కాబట్టే మాట్లాడుతున్నాం. కానీ మీరు అంటే మాకు ఎలాంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పి అతి పెద్ద అబద్ధానికి వద్దాం. ఏంటో సిట్ తన చార్జ్ షీట్ లో ఆ ఫేక్ గీలో ఎలాంటి యానిమల్ ఫ్యాట్ లాంటి పదార్థాలు లేవు అని చెప్పేసింది అని అవును వాళ్ళ నీలి మీడియాలో రాసుకుంటున్నారు. మరి మీ కూలి మీడియాలో ఉందని చెప్పారుగా, మీ కూలి మీడియాలో ఉందని చెప్పారుగా, మన పచ్చ మీడియాలో ఉందని చెప్పారుగా. మీ కూలి మీడియాలో వాళ్ళది నీలి మీడియాతో మీది కూలి మీడియానా? ఎందుకండి ఈ మాటలు? మీరు ఎమ్మెల్సీగా మాట్లాడొచ్చుగా, మీరు కూడా ఈ మీమ్ భాష మాట్లాడతారు ఎందుకు? నీలి మీడియా, వాళ్ళది నీలి మీడియాతో మీది కూలి మీడియా, జెండాలు మోసే కూలీల మీడియా. 99 టీవీ అంటే కూలి మీడియానా? మరి పవన్ కళ్యాణ్కి వత్తాస పలికే 99 కూలి మీడియానా? TV5, ABN, ఆంధ్రజ్యోతి ఇవన్నేమో పచ్చ మీడియానా? అయ్యేం కూలి మీడియాలు, నీలి మీడియాలు అయితే వాళ్ళవి. ఎవరి కాళ్ళు ఒక పార్టీకో మీడియా ఛానల్ పెట్టుకున్నారు, అయిపోయింది, కథం బాత్. ఇంకేంటి బక్క మీరు అందరూ శుద్ధపోసలు. పాపం సాక్షి ఛానల్ మాత్రం వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డిని మోస్తున్నారు. మీరు మాత్రం అసలు నికార్సైన జర్నలిస్టులు మీదంతా. సంతోషమే, కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా నిజాలు తెలుసుకోవాలి, రాబట్టుకోవాలి. చెప్పు జడ్జి, తప్పు జరగకుండా చూసుకోవాలి. 2024లో NDDB CILF నివేదికలో ఏముంది చెప్పు. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్తూ అలా జరగడానికి 5 కారణాల్లో 4 కారణాలుగా బీఫ్ టాలో, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలు ఉండటం అని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు వచ్చిన సిట్ స్పష్టంగా చెప్పలేదని మా నెత్తి నోరు ముడ్డి అన్ని కొట్టుకొని చెప్తున్నా మీ అన్నదమ్ములకి అర్థం కావట్లేదా? అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నారా? లేకపోతే మనకు అసలు బుర్రే లేదా? నాకు అర్థం కావట్లేదు. కానీ స్పష్టంగా చెప్పలేదు. నిన్న పెట్టిన రిపోర్ట్లో కూడా అదే ఉంది, వెళ్ళి చూసుకొని సావండి. NDDB రిపోర్ట్లో కింద నోట్లో ఇచ్చిన మొదటి 2 పాయింట్లు చూస్తేనే మీకు అర్థం కావాలా? అది చూడలేదు, మీరు నటిస్తున్నారు. ఏంటో అర్థం కావట్లేదు. మా బతుకులు ఇట్లా తయారైనాయి, ఎందుకో అర్థం కావట్లేదు. మీకు క్లారిఫికేషన్లు ఇస్తానే మా బతుకులు గడిచిపోతున్నాయి, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ కూడా NDDB CILF నివేదిక తప్పు అని చెప్పలేదే, కరెక్ట్ అని కూడా చెప్పలేదే. పెద్ద లాజిక్ పట్టాడండి లాయర్, తప్పని చెప్పలేదే. మేము కూడా అమ్మాయి అనుకునేవాళ్ళం. అమ్మాయి మీరు ఎందుకు అనుకున్నారు? భయపడిపోతున్నారు, పాపం బెదిరిపోతున్నారు. వాళ్ళు వచ్చి ఇచ్చినప్పటి నుంచి మీకు నిద్ర ఉందా అండి రావుబాబు గారు? జెన్యూన్గా మీ తమ్ముడికి నిద్ర ఉందా? మీకు నిద్ర ఉందా? NDRI ద్వారా చేయించింది లార్డ్ అంటే పందికొవ్వు టెస్ట్ మాత్రమే. అది కూడా 10% కంటే తక్కువ ఉంటే మేము చెప్పలేము అనిందే తప్ప ఇతిమిద్దంగా లేదు అని తేల్చలేదు. సేమ్ అదేగా చెప్పింది NDDB కూడా. మేము చెప్పింది కరెక్టో కాదో, దీనివల్ల ఒకవేళ ఈ పాయింట్స్ అయితే మాత్రం మేము చెప్పిన దాంట్లో ఫాల్స్ రిపోర్ట్ కూడా ఉండొచ్చు అని చెప్పి క్లియర్గా చెప్పింది ఇదే మాట. అంటే ఈయనకి కావాల్సిన NDDBకి మాత్రం చెప్పింది అని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు SIT చూపించిన రిపోర్ట్లో మాత్రం చెప్పలేదుగా ఏమి NDDB రిపోర్ట్ తప్పని అన్నాడు. NDDB రిపోర్ట్ కరెక్ట్ అని కూడా చెప్పలేదుగా SIT. ఈ రోజు తర్వాత లడ్డు గురించి నేను చేయనండి వీడియో. వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నీట్గా అయిపోతుంది. ఈసారి నుంచి లడ్డు గురించి షార్ట్లే చేస్తాయి, చేయను వీడియోలు.
ఏదో అని తేల్చుంటే మాకన్నా సంతోషపడే వాళ్ళు ఇంకెవరూ లేరు. అబ్బా ఇప్పుడు జరిగింది నటన న్యూక్లియర్ డిఎన్ఏ బేస్డ్ పీసీఆర్ టెస్ట్ మాత్రమే. ఇంకా ఎంటీ డిఎన్ఏ బేస్డ్ టెస్ట్ జరగాలి. ఎన్డీడీబీ రిపోర్ట్ లో చెప్పిన అన్ని జంతు పదార్థాలకు జరగాలి. అప్పుడే ష్యూరిటీ శాంక్టిటీ ఎస్టాబ్లిష్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు కానీ చచ్చిపోతున్నారు ఇప్పుడు దాంట్లో అర్జెంటుగా ఏదో ఒక జంతుకోవు కనిపించేదాకా ఈ బ్రదర్స్ నిద్రపోయేటట్టు లేరు. తప్పు కదండి, పాపం కాదా? పాపం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత ప్రతిష్టాత్మకమైన గుడేది. చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి ఆ గోవింద నామస్మరణలో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అసలు దానికి ఉన్న ప్రాశస్త్యం ఏంటి? అసలు తప్పు కదా? రాలేదు, సంతోషపడాల్సింది పోయి ఇంకా జరగాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా రావాలి, మేము వదలం. మీ తమ్ములేమేమో మేము వదలం, వెనక్కి తగ్గం, పారిపోయాడు ప్రెస్ మీట్లో, మళ్ళీ వెనక్కి తగ్గం. తప్పు కాదా సార్? మీకు కొద్దిగా కూడా అనిపించలేదా నాగబాబు గారు? చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అచంచల విశ్వాసం, భక్తి, గౌరవం కలిగిన వాళ్ళు. లేదులే, జగన్లాగా గౌరవం ఉందని చెప్పి డిక్లరేషన్ పైన సంతకం చేయని బాబు కాదు. నేను సమాధానం ఆల్రెడీ కౌంటర్ ఇచ్చేసాయి. దీని మీద ఈ పిచ్చి మాటలకు కౌంటర్ ఇచ్చేది ఏం లేదు. మాట్లాడింది ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ రిపోర్ట్ ఆధారంగా. అది ఒక జాతీయ స్థాయి సంస్థ అయిన ఆ రిపోర్ట్ ని వాళ్ళు ప్రజలకు చెప్పారు. చెప్పలా, తప్పు చెప్పారు. అసలు ప్రజలకు ఎందుకు చెప్పాలా? ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ప్రభుత్వానికి. కానీ ఇన్వెస్టిగేషన్ చేయించకుండా ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతోనే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది కదా, ఆ రోజు మొట్టికాయలు వేసింది కదా. ఎందుకు వాళ్ళు అదే మాట? చిచ్చి అంతే తప్ప. ఇప్పుడు 2024 సెప్టెంబర్ ఆరోపణలు చేస్తారా? ఏమైనా అర్థం ఉందా? అసలు మన ప్రభుత్వం ప్రజలు కోరుకునేది ఒకటి. ఏంటో అసలు ఎందుకు టీటీడీ రూల్స్ చేంజ్ చేసి అనర్హులు కాంట్రాక్ట్ ఇచ్చింది అని, ఫేక్ గీతో ఎందుకు స్వామివారి ప్రసాదం తయారు చేశారు అని, అది చెప్పేస్తున్నాడు. స్వామివారి సేవలో ఉంటూ డబ్బు 250 కోట్ల స్కామ్ ఎందుకు చేశారు? 250 కోట్ల స్కామ్ ఎవరు చేశారు చెప్పడం. ఇవన్నీ అపచారాలు కదా. వీటిలో ఒక్కదానికైనా వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర సమాధానం ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు సమాధానం చెప్పాలా? ఎస్ఐటీలో ఏమన్నా ఉందా వాళ్ళ పేర్లు? ఎందుకు చెప్పాలా? నీ తమ్ముడు చెప్పాలా? కలిసింది కొవ్వు అన్నాడు కాబట్టి నీ తమ్ముడు చెప్పాలా, నువ్వు చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చెప్తారు సమాధానం? ఎంతసేపు సిట్ ఛార్జ్ షీట్లో ఉన్న ఒక సగం టెస్ట్ రిపోర్ట్ మాత్రమే చెప్పి తప్పించుకోవాలనే తాపత్రయం. మీరు చెప్పారుగా ఎన్డీడీబీలో సగం రిపోర్టు. జరిగిన పాపాల పట్ల చిన్న బాధ కూడా లేదు. మీకు అసలు ఇందాక చెప్పాడు సార్ ఒక సామెత, ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటా అని చెప్పని. ఇదే అంటే ఏంటంటే దొంగ, ఇప్పుడు పోలీసు దొంగ ఉంటారు కదా, వీళ్ళు దొంగ వెనకమాల పడుతుంటే ఈడు వెనక్కి తిరిగి దొంగ ఇవి పోలీసుని తిట్టడం మొదలు పెట్టాడంట. అట్టుంది ఇలా పరిస్థితి. సిట్ మరింత వేగంగా ఎఫెక్టివ్ గా విచారణ, అన్ని రకాల టెస్టులు చేసి ఈ ఫేక్ ఈ విషయంలో పాత్రధారులతో పాటు సూత్రధారులు కూడా అరెస్ట్ చేయడంతో పాటు శిక్షలు కూడా పడేలా చేయాలని ఎమ్మెల్సీగా కంటే ఒకటి సగటు భారతీయుడిగా కోరుకుంటున్నాం. మన అమిత్ షాని కలిసాడుగా, మనోడు వెళ్ళి తమిళం గారు వెళ్ళి చూద్దాం మారుతాయో ఏమో. నేను చివరిగా ఒకే ఒక మాట చెప్తాను. చెప్పు. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చి ఆ దేవుడు సొమ్ము తిన్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. స్వామివారికి ద్రోహం చేసిన వైసీపీనే కాదు, మేము హిందువులను చెప్పుకుంటూ ఆ పార్టీని వెనకేసుకొచ్చే ప్రతి ఒక్కడు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే హిందూ ద్రోహులే. చూసారా మెల్లిగా విషం ఎట్ట చెబుతున్నాడో. వీళ్ళ తమ్ముడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి నేనెప్పుడన్నా అంటాడు. మొత్తం వీడియో అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీ తమ్ముడు నిజమైన హిందూ ద్రోహి. హిందువులాగా వేషం వేసుకొని బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి క్రిస్టియన్స్ని మోసం, ముస్లింల ఇళ్ళకెళ్ళి వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని ముస్లింలు మోసం, ఏ ఎండక గొడుగు పట్టుకుంటూ బ్యాప్టిజం తీసుకున్నది సనాతన ధర్మం అని చెప్పని హిందువులను మోసం చేసి ఈరోజు హిందువుల మనోభావాలతో ఫుట్బాల్ ఆడుకున్న మీ తమ్ముడు హిందూ ద్రోహి. నాస్తికుడిని అని చెప్పి మొన్నటిదాకా హిందూ దేవుళ్ళని సైకోలని చెప్పని వాళ్ళని ఉరిదీయాలని చెప్పని చచ్చేదాకా మాట్లాడిన నువ్వు ఈరోజు హిందూ మతం గురించి మాట్లాడుతున్నా, నువ్వు హిందూ ద్రోహివి. ఈ మాట నేను నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతర ధర్మాలు ఏనాడు కించపడితే ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా చెప్తున్నాను. జై హింద్. జై హింద్. మళ్ళీ మీ మొఖాలకి జై హిందూ. పక్కన ఉన్న పార్టీల్లో ఉండే పక్కన సేమ్ అదే అంటే అదే రాజకీయ రాష్ట్రంలో ఉంటూ రాజకీయాలు చేసుకుంటున్న పక్క పార్టీలో ఉండే వ్యక్తి పూజిస్తున్న లేకపోతే ఆరాధిస్తున్న ఒక మతాన్ని గౌరవించాలని దిక్కుమాలిన మైండ్ సెట్తో బతుకుతున్న మీరు జై హింద్ అంట. జై హిందూ. చిచ్చి, ఈ లడ్డు విషయంలో ఇంకో వీడియో చేయను బాబా. నేను
ఎందుకంటే ప్రతి అదే మాటను రిపీట్ చేసి ఇంకా ఏదైనా కొత్త మోడిఫికేషన్స్తో వస్తే వీళ్ళు అప్పుడు మాట్లాడదాం, కానీ ఈ రిపీటెడ్ బ్యాటింగ్ మాత్రం మనకు వద్దు. ఈ రోజు నుంచి ఈ నాగబాబుకి కూడా కౌంటర్, సెకండ్ పార్ట్ ఇంకా థర్డ్ పార్ట్ లేదుగా, బతికిచ్చాడు. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏది ఉంటే అది, ప్రశ్నలో ఖాళీ ఉంటే ప్రశ్నలో, గలంలో ఖాళీ ఉంటే గలంలో వేస్తాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.